ఒకసారి మనందరి జగద్గురు బ్రహ్మర్షి రామతేజ గారికి అలాగే మరి నన్ను తట్టి లేపిన గురువులు బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం, బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ సర్వపతులు. నా పేరు మధుసూదన్, మాది ఇక్కడే మక్తల్ మండలం అనుకొండ అనే గ్రామం. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. 2008 సంవత్సరంలో మా అన్నయ్య ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. 2009లో నేను వనపర్తిలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అక్కడ మొదటిసారి ప్రతిసారి నేను చూడటం జరిగింది. సహస్రార పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం అప్పుడు నేను ఎప్పటివరకు ధ్యానం చేస్తూ కానీ అంత చేసేవాడిని కాదు. మొదటిసారి ప్రతిసారి చూసిన తర్వాత సహస్రాంశంలో కూర్చొని ధ్యానించిన తర్వాత మరి అప్పటి నుంచి ఎంతో రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉన్నాను. అప్పట్లో మరి పిరమిడ్ ఓపెనింగ్ చేసేప్పుడు ప్రతిసారి ఎక్కువగా 2 పాటలు పాడి వాటి మీనింగ్ చెప్పేవారు. ఏమిటంటే అవి అన్నమాచార్యుల యొక్క కీర్తన, నానాటి బతుకు నాటకము అనే పాట పాడి దాని యొక్క అర్థాన్ని వివరించారు. ఇంకొక పాట ఏంటంటే నా పేరు వికారి నా దారి ఏడారి అని ఇంకో పాట పాడి దాని అర్థం కూడా వివరించడం జరిగింది. మామూలుగా మనం పాటల్లో ఏం చేస్తామంటే పాడుకుంటాం, వింటాం, కానీ అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని ప్రతిసారి మనకు చెప్తూ ఉంటారు. అలాగా పాటలోని అంతరార్థాన్ని సార్ అందులో మనకు చెప్పబడుతుంది. నానాటి బతుకు నాటకం అనే పాటలో అంటే ఈ జీవితం 4 రోజుల ఈ బతుకు, 4 రోజుల ఈ జీవితం అనేది నాటకం అనే విషయం. ఆ పాట మనం వింటే అసలు ఎందుకు ధ్యానం చేయాలి జీవితంలో అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే నానాటి అంటే 4 రోజుల, నా అంటే 4, నాటి అంటే రోజుల, 4 రోజుల ఈ బ్రతుకున్నది ఈ జీవితం అనేది ఒక నాటకము అనే విషయం తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. ఈ జీవితం అనేది ఒక నాటకము, ఇది తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మనకు ఈ జీవితం అనేది ఒక నాటకం అనే విషయం అర్థమవుతుంది. ఆ అర్థమైనప్పుడు ఏం చేస్తామంటే ఈ జీవితాన్ని ఎలా జీవించాలో ఆ విధంగా జీవిస్తాము. ఈ జీవితం ఒక నాటకం అనే విషయం మనకు అర్థమైనప్పుడు ఈ నాటకంలో ఎలా ఉండాలి. ఇప్పుడు ఒక డ్రామా వేస్తాం, ఒక నాటకం వేస్తాం, నాటకంలో ఒక్కొక్క పాత్ర ఉంటుంది. ఒక నాటకంలో మనకు పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో మనం చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. ఆ పాత్రను మనం పోషించాలి. అలాగే ఈ జీవితం అనేది కూడా ఒక నాటకము. ఈ నాటకంలో మనం ఒక పాత్రను పోషించాలి. ఆ పాత్రను ఎలా పోషించాలని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఆ జ్ఞానం ఉండాలి. ఇదంతా ఒక నాటకము. ఈ నాటకంలో నేను ఒక పాత్రను పోషిస్తాను, జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉండాలంటే ఎవరైనా ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి అనే విషయం మనకు ఆ పాట యొక్క అర్థాన్ని మనం దాని ద్వారా విన్నప్పుడు మనకు తెలుస్తుంది. ధ్యానం చేయాలి, ఎందుకు ధ్యానం చేయాలి చూస్తే ఇక్కడే మన ఊళ్ళో వాళ్ళు ఎంతో మంది ధ్యానం చేయని వాళ్ళు ఉన్నారు. అవునా? ఇంకా చెప్తే చేసే వాళ్ళకంటే చేయని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, చేయని వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఊళ్ళో చేయని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకన్నా వాళ్ళే బాగున్నారు అని కూడా కొన్ని సందర్భాల్లో అనిపిస్తుందా లేదా? వాళ్ళకి వాళ్ళు ధ్యానం చేయకపోయినా వాళ్ళు బాగున్నారు అని కొన్ని సందర్భాల్లో మనకు కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకు వాళ్ళకు ఎంతో తేడా అనేది ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళకు ధ్యానం చేయని వాళ్ళకు ఎంతో తేడా అనేది ఉంటుంది. మనం ఈ మార్గంలోకి వచ్చిన మనము చెప్పాలంటే వాళ్ళకంటే మనకు ఎన్నో జన్మలు ముందు ఉన్న వాళ్ళము. ఆత్మపరంగా వాళ్ళకంటే మనం ఎన్నో జన్మలు ముందు ఉన్నాం కాబట్టి ఇక్కడ మనందరికీ ధ్యానం అనేది నచ్చింది. అవును, మనందరం ఇక్కడ ధ్యానం క్లాస్కి ఎందుకు వచ్చాం? ఈరోజు ధ్యానం క్లాస్ ఉందంటే ఇక్కడ ధ్యానం క్లాస్కి వచ్చాం. ఎందుకు వచ్చామంటే ఇక్కడ ధ్యానం అంటే మనకు కొంత ఇష్టం కాబట్టి, ధ్యానం పట్ల ఆసక్తి ఉంది, చేయాలని అనుకున్నాం కాబట్టి క్లాస్ వినాలని అనుకున్నాం. ఎందుకు వినాలనుకున్నాం, ఎందుకు చేయాలనుకున్నాం అంటే ఇక్కడ మనకి ఎందుకు కలిగింది, వాళ్ళకి ఎందుకు కలగలేదు ఆ ఇష్టం అంటే వాళ్ళు ఇంకా తక్కువ జన్మల్లో ఉన్నారు
మనం ఎక్కువ జన్మల్లో ఉన్నాము. అందుకే మనకు ధ్యానం పట్ల అనేది ఆసక్తి ఉంది, ధ్యానం పట్ల అనేది ఇష్టం ఉంది. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఈ ధ్యాన క్లాస్కి ఇక్కడికి మనం రావడం జరిగింది. అవునా? కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాలి, మనం ఆత్మపరంగా వాళ్ళకంటే ఎక్కువ జన్మలు ఉన్న వాళ్ళము. కాబట్టి ఇక్కడ మనకు వాళ్ళకు ఎంతో తేడా ఉంది. మన ఇంట్లో వాళ్ళు కూడా మనం గమనించుకోవచ్చు. ఒకసారి మన ఇంట్లో వాళ్ళే మనం చెప్తే ధ్యానం చేయరు, ఎంత చెప్పినా చేయరు. మాంసం మానమన్నా మానరు. ఎందుకు వాళ్ళు చేయరు? మనం చేస్తున్న మనకి ఇష్టం అవుతుంది ధ్యానం అంటే, మనకి ఇష్టం, వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదంటే వాళ్ళు ఇంకా కింది స్థాయిలో తక్కువ జన్మల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ధ్యానం పట్ల అంత ఆసక్తి అనేది రాదు. తర్వాత ఇప్పుడు జన్మలు ఎక్కిన తర్వాత వాళ్ళు కూడా ధ్యానంలోకి వస్తారు. ఎందుకంటే ఈ ధ్యాన మార్గంలోకి రావాలంటే దాదాపు 350 జన్మలు దాటి ఉండాలి. సుమారు 300 నుంచి 350 జన్మలు దాటి ఉన్న వాళ్ళే మానవ జన్మ లోపల, మానవ జన్మ ఎక్కిన తర్వాత 300 నుంచి 350 జన్మలు దాటి ఉన్న వాళ్ళే ధ్యాన మార్గంలోకి వస్తారు. అవునా కదా? కరెక్టేనా? అలా వచ్చి ఉన్నాం కాబట్టి మనకు ధ్యానం అంటే ఇష్టం అవుతుంది. చూడండి, మీరు గమనించుకోండి, ఒక 2-3 రోజులు 4 రోజులు ధ్యానం చేయకుండా ఉండండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఏదో కోల్పోయినట్లుగా, ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. అవునా? 1,00,000 రూపాయలు వచ్చినా అప్పుడు తృప్తి ఉండదు. మీరు ధ్యానం చేయకుండా మీకు 1,00,000 రూపాయలు తృప్తి ఉండదు, కానీ ధ్యానం చేస్తే మళ్ళీ మీకు ఆ తృప్తి వస్తుంది. అవునా? కొన్నిసార్లు మనం కూడా ఇంట్లో పెళ్ళియో ఫంక్షన్ ఏదో కార్యక్రమాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు మిస్ చేస్తూ ఉంటారు. అవునా? ఈరోజు పనులు ఎక్కువ అని చెప్పేసి ఒక రోజు మిస్ అవుతుంటారు. మళ్ళీ తర్వాత 3 రోజుల మళ్ళీ ధ్యానం చేశారనుకోండి, మళ్ళీ ఎంతో ఆనందం అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి అనిపిస్తుంది ఆనందం? ఎవరికి? ఆత్మకు. ధ్యానం చేస్తే ఎవరికి వస్తుంది ఆనందం? ఆత్మకు ఆనందం వస్తుంది. అవునా? అంటే ధ్యానం ఎవరి కోసం చేయాలి? ఆత్మ కోసం చేయాలి. ఎవరి కోసం మనం ధ్యానం చేయాలి? ఆత్మకు ఆనందం కలగడం కోసం. ఇక్కడ రాశారు సార్, ధ్యానంతో ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, ఆత్మానం లభించును అని. ధ్యానం వల్ల మనకు ఆనందం వస్తుంది. 3 ఉన్నాయి, సుఖం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. కొంతమందికి సుఖం అంటే ఇష్టం, కొంతమందికి సంతోషం అంటే ఇష్టం, కొంతమందికి ఆనందం అంటే ఇష్టం. సుఖం అనేది శరీరానికి సంబంధించింది. అవునా? ఎండాకాలంలో ఏసీ వేసుకొని హాయిగా దుందుకొరపిలో పడుకుంటే శరీరానికి ఎంతో సుఖంగా ఉంటుంది. అవునా? సంతోషం అంటే ఏంటంటే మన కోరిక నెరవేరినప్పుడు. మీ పిల్లలకు మంచి ర్యాంక్ వచ్చినా, లేదంటే మీ పిల్లలకు మంచి పెళ్లి సంబంధం వచ్చినా, లేదంటే మంచి ఉద్యోగం వచ్చినా, వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఏంటంటే మీ కోరిక నెరవేరినప్పుడు ఏంటంటే మీకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. కోరిక, ఆ సంతోషం ఏంటంటే మీ మనసుకు సంబంధించింది. సుఖం శరీరానికి సంబంధించింది, సంతోషం, కానీ ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది. ఎందుకు కావాలి ఆనందం అంటే, ఆనందం ఆత్మకు సంబంధించింది కాబట్టి, ఆత్మ అనేది ఉంది కాబట్టి ఆత్మకి ఆనందం కావాలి. ఆత్మకు ఆనందం కావాలంటే ఎవరైనా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. ధ్యానం చేయకపోతే ఆ ఆనందం పొందలేము. ఎన్ని చేసినా మనకు తృప్తి అనేది ఉండదు. గమనించుకోండి, మీకు మీరు ఎన్ని పనులైనా చేయండి, ధ్యానం కూడా చేయకుండా మీరు ఎన్ని పనులు చేసినా కానీ మీకు తృప్తి అనేది మీ లోపల మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ ఆత్మ శోభ పడుతూ ఉంటుంది. నువ్వు ఇంకా ధ్యానం చేయలేదు, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి మన లోపల నుంచి మనకు అనిపిస్తూ ఉంటుంది. మీరు బాగా ధ్యానం చేస్తే మీకు తెలుస్తుంది. అవునా? ఇప్పుడు ధ్యానం చేయకపోయినా, నువ్వు ధ్యానం చేసినా, నువ్వు టైం వేస్ట్ చేసినా, లోపల నుంచి నీకు హెచ్చరిక అనేది మనకు వస్తుంది. ఎవరు చేసినట్టే మీ లోపల ఉన్నటువంటి ఆత్మ. అప్పుడు మళ్ళీ ధ్యానం చేసినప్పుడు శాంతిస్తుంది. అవునా? అశాంతికి గురి అవుతుంది లేకపోతే. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ధ్యానం అనేది ఎంత ఎక్కువ చేస్తే అంత లాభం మనం పొందుతాము, అంత ఆనందంగా మనం ఉంటాము. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే
ధ్యానం అంటే మరి ఏంటంటే భగవంతుని చేరుకునే ఏకైక మార్గం ధ్యానం అని చెప్పారు. ఏంటి ధ్యానం అంటే? భగవంతుని చేరుకునే ఏకైక మార్గం అని చెప్పారు. మన ఋషులు కానీ, యోగులు కానీ, మహర్షులు వాళ్ళందరూ చూసుకున్నట్లయితే ఆ గొప్ప గొప్ప యోగేశ్వరులందరూ కూడా ఆ భగవంతుని చేరుకోవడం కోసమే వాళ్ళందరూ ఈ ధ్యానం చేశారు. అయితే వాళ్ళు తపస్సు అని అన్నారు, ఇప్పుడు మనం దాన్ని ధ్యానం అని అంటున్నాం. తపస్సు అంటే తపనతో చేశారు, నేను ఆ భగవంతుని తెలుసుకోవాలి, ఆ భగవంతుని చేరుకోవాలనే తపనతో చేశారు కాబట్టి దాన్ని తపస్సు అని అన్నారు. ఇక్కడ మనం అది ధ్యానం అని చెప్తున్నాం. అంటే ధ్యానం అంటే ఏంటంటే భగవంతుని చేరుకునే ఏకైక మార్గమే ధ్యానము. ఎందుకు చేరుకోవాలి భగవంతుని? మళ్ళీ జన్మ లేకుండా. అంటే జన్మ అవసరం లేదా మేడం మీకు? మళ్ళీ అనుకుంటారు కదా చాలా మంది, వచ్చే జన్మ మంచి జన్మ రావాలి, గొప్ప జన్మ రావాలి అనుకుంటారు. మీరేమో జన్మే వద్దు అంటున్నారు. ఎందుకు జన్మ వద్దు అనుకుంటున్నారు? ఇంకా చాలు, జన్మలు అవసరం లేదు. ఎందుకు వద్దు అంటున్నారు? అదే ఎందుకు వద్దు అనుకుంటారు? మళ్ళీ జన్మ ఎందుకు వద్దు అనుకుంటారు? నేను చెప్పు సార్. జన్మ ఉంటే ఎవరికైనా దుఃఖం అనేది తప్పదు, అవునా? జన్మ ఉంటే ఎవరికైనా దుఃఖం అనేది. బ్రహ్మర్షి వశుల వారు యోగ వాస్తవంలో ఏం చెప్పారంటే ప్రాపంచికంలో సుఖాలు గట్టిపోచెంతా అని చెప్పారు. జీవితంలో ప్రపంచ జీవితంలో సుఖాలు గట్టిపోచెంతా, దుఃఖం అనంతం అని చెప్పారు. అంటే జన్మ అంటే మనకు పంచ దుఃఖాలు ఉంటాయట. గర్భ దుఃఖం, జన్మ దుఃఖం, వ్యాధి దుఃఖం, వార్ధక్య దుఃఖం, మరణ దుఃఖం. 5 రకాల దుఃఖాలు ఉంటాయి. గర్భ దుఃఖము, తల్లి గర్భంలో ఉన్నప్పుడు దుఃఖం ఉంటుందంట. వార్ధక్య దుఃఖం, వ్యాధి దుఃఖం అంటే ఏంటంటే వ్యాధుల వల్ల మనకి ఎంతో దుఃఖం అనేది వస్తుంది, రోగాలు వచ్చినప్పుడు, అవునా? జన్మ దుఃఖం. తర్వాత వార్ధక్య దుఃఖం అంటే ఏంటంటే ముసలి వయసు వచ్చినప్పుడు కూడా ఎంతో దుఃఖం ఉందా లేదా? ముసలి వాళ్ళని అడిగి తెలుస్తుంది ఏం బాధలు ఉంటాయి ముసలిలకు అని, అవునా? ఎన్నో బాధలు వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళకి తెలుసు. ఆ వయసున్నప్పుడు తెలుస్తుంది ఎన్ని బాధలు ఉంటాయని. అలాగే మరణ దుఃఖం, మరణం అంటే కూడా దుఃఖం అనేది ఉంటుంది, చావు అనే భయం ఉంటుంది. మానవులకు ఉన్న భయాల్లో అతిపెద్ద భయం ఏమిటి? చావు అంటే భయం, అవునా? అందరికీ చావు అంటే ఎంతో భయం. తెలుసు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను కూడా పోతాను అని. ఉంటారా ఎవరైనా ఇక్కడే? ఎవరు ఉండరా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అందరం పోతాం, తెలుసు పోతామని. కానీ ఇలా జీవిస్తామంటే ఒకవేళ అందరూ చనిపోతారు కానీ నేను మాత్రం చావని అనుకుంటాడంట. అందరూ పోతారు కానీ నేను మాత్రం చావననే అభిప్రాయంతో మానవుడు ఆ విధంగా జీవిస్తూ ఉంటాడు. యక్ష ప్రశ్నలో ధర్మరాజును అడిగినప్పుడు ఆయన చెప్తారంట, లోకంలో వింతైన ఆశ్చర్యమైన విషయం ఏంటంటే తన చుట్టూ అందరూ చనిపోతున్నా తాను మాత్రం చావన అనుకుంటాడు మానవుడు, అదే ఆశ్చర్యం అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే జన్మ ఉంటే మనకు పంచ దుఃఖాలు అనేవి ఉంటాయి, 5 రకాల దుఃఖాలు అనేవి ఉంటాయి, అవునా? దుఃఖం అంటే ఏంటి? మళ్ళీ దుఃఖం అయితే ఉంది, ప్రతి ఒక్కరికి ఉందా లేదా? నాకు దుఃఖం లేదు అని ఎవరైనా చెప్పండి. అంటే అందరికీ దుఃఖం అనేది ఏంటంటే దుఃఖము అనేక సమస్యల వల్ల కలిగే బాధని దుఃఖం అని అంటారు. దుఃఖం అంటే అనేక సమస్యలు. ఒక సమస్య వచ్చినప్పుడు మామూలుగా బాధ వస్తుంది, కొంత బాధపడతాం. 2వ సమస్య, 3వ సమస్య, 4వ సమస్యలు పెరిగాయనుకోండి, ఆ బాధ మెల్లిగా దుఃఖం అవుతుంది. బాధ పెరిగి అది దుఃఖం వస్తుంది, అవునా? ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి మనిషికి? చాలా ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి ఉన్నాయి సమస్యలు, అవునా? మనమే చెప్తాం వెళ్ళి ధ్యాన క్లాస్ ఉంది రండి అని చెప్తే ఎన్ని చెప్తారో సమస్యలు. మనం కూడా ఒకప్పుడు అది చెప్పిన వాళ్ళమే, మనం ధ్యాన దగ్గరికి రండి, ధ్యాన క్లాస్కి రండి అంటే మీకేం తెలుసు మా బాధలు, అవునా? మా కష్టాలు మీకేం తెలుసు, మీకంటే ఏం పని పడలేదు, హాయిగా కళ్ళు మూసుకొని కూర్చుంటారు,
ఇలా రకరకాలుగా మనం మాటలని ఇందులోకి వచ్చాయి. ఇప్పుడు పోయి మనం చెప్తుంటే మనకు ఏమైతే అన్నామో వాళ్ళు కూడా అదే అంటుంటారు. కొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం, ఏమేమి సమస్యలు ఉన్నాయో మానవుడికి. ఎందుకంటే ఇక్కడ మొదటిగా ఈ విషయాలు మనం అవగాహన చేసుకుంటుందంటే ధ్యానం అనేది ఎంత అవసరం, మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాము. మొట్టమొదటిగా చెప్పాలంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి కదా. ఆర్థిక సమస్యలు అందరికి ఏం కావాలి? డబ్బులు కావాలి. అవునా? నాకు డబ్బు వద్దని ఎవరైనా అంటారా? ఎవరన్నారు? అవునా? ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలని అంటాం కానీ వద్దని మాత్రం ఇప్పుడు ఇంకా ఉన్నది చావాలని తృప్తిగా ఏమైనా ఉంటారా? ఎంత వచ్చినా తృప్తి కూడా ఉండదు. ఏమీ లేకపోతే 1,00,000 రూపాయలు వస్తే చాలు అనుకుంటారు. నిజంగా 1,00,000 రూపాయలు సంపాదించినప్పుడు ఏమవుతుందంటే పెరిగిపోతుంది ఆశ, అన్న తృప్తి అనేది ఉండదు. ఒక 10 లక్షలు చేసి ఇంకా చాలని అనుకుంటారు. ఆ 10 లక్షలు పెరిగేసరికి ఏముంటుందంటే ఇంకా ఈ మధ్యనే వైజాగ్లో ఒక సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, రాము సార్ అని. ఆయన ఏం చెప్పారంటే, అది సార్ ఏమి లేనప్పుడు ఏ విధంగా ఉంటుంది, 10,000 వస్తే చాలా అనిపిస్తుంది, కానీ తర్వాత ఏమవుతుందంటే మన సంపాదన ఎంత పెరిగితే ఖర్చులు కూడా అంత పెరిగిపోతున్నాయి సార్ అన్నాడు. ఎంత పెరిగితే అంత ఖర్చులు పెరిగిపోతున్నాయి. అప్పుడు అనిపిస్తుంది 1,00,000 రూపాయలు వస్తే బాగుండాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎంత వచ్చినా తృప్తి అనేది మనకు ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సమస్యలు అనేవి ఉన్నాయి. అవును, ఆర్థికంగా అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయా లేదా? అవునా? డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎక్కడ దాచుకోవాలో తెలియక, అవునా, దానికి ఇబ్బంది, బాధలు దాచుకోవడానికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఏమీ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అలాగే ఆరోగ్య సమస్యలు, రెండోది ఏంటి? ఆరోగ్య సమస్యలు. ఇవి కూడా ఉన్నాయా లేదా? రోగం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సార్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆరోగ్య సమస్యలు అనేవి ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మూడవది సంసార సమస్యలు కూడా ఉంటాయి. ఉన్నాయా సంసారంలో సమస్యలు? సంసార సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు సంసార సమస్యలు అంటారు. అవునా? ఎన్నున్నాయో మీ అందరికి బాగా తెలుసు. అవునా? ఆ సార్ చెప్తుంటారు, రాఘవ సార్, గొడవలు లేని సంసారం ఉండదు అని అంటారు. గొడవలు లేని సంసారం ఉండదంట. అవునా? పెళ్ళైనప్పుడు కొత్తలు అందరూ బాగానే ఉంటారు. అవునా? అంటారు మా సార్ వాళ్ళు, మా రాఘవ సార్ మేడం వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు క్లాస్లో ఎగ్జాంపుల్. పెళ్ళప్పుడు బెల్లం, పెళ్ళైన తర్వాత బెల్లం అల్లం అయిపోతుందండి. అర్థమైందా? బెల్లం అని ఎందుకున్నాడు, అల్లం అని ఎందుకున్నారు? ఫస్ట్ తీయగానే ఉంటుంది బెల్లం, తర్వాత ఏమవుతుంది? అల్లం అవుతుంది. అంటే సంసారంలో కూడా ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటాయి అని. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంసార సమస్యలు. నాలుగోది ఏంటంటే కుటుంబ సమస్యలు అనేవి. కుటుంబ సమస్యలు అంటే అన్నదమ్ముల మధ్య సమస్యలు, అవునా, తల్లిదండ్రుల మధ్య, ఇవన్నీ కూడా కుటుంబంలో సమస్యలు. సంసారం అంటే భార్య భర్తల మధ్య ఉంటాయి సంసార సమస్యలు. కుటుంబ సమస్యలు అంటే అన్నదమ్ముల మధ్యలో, తల్లిదండ్రుల మధ్య, ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరికి. అవునా? ఇలా చూస్తే ఎన్నో రకాల సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. వార్ధక్య సమస్యలు ఉన్నాయి. అంటే ముసలి వయసు వచ్చిన తర్వాత అక్కడ ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. అవునా? చాలా మంది అనుకుంటారంటే ముసలి వాళ్ళు, ఈ జీవితం ఇలాగే పోతే బాగుండు, ఈ వీళ్ళతో చేయించుకోకుండా పోతే బాగుండు అని అనుకుంటారంట. అవునా? మంచంలో పడకుండా పోతే బాగుండు అని ఆ వార్ధక్యంలో ఉన్నప్పుడు ఆ విధంగా అనుకుంటారు. అలా వార్ధక్య సమస్యలు ఉంటాయి. తర్వాత ఆఖరి ఏంటంటే మరణాంతర జీవిత సమస్యలు కూడా ఉంటాయి. మరణాంతర జీవిత సమస్యలు అంటే
చనిపోయిన తర్వాత కూడా సమస్యలు ఉంటాయి. చనిపోయిన తర్వాత ఏముంటాయి సమస్యలు? మంచి చేస్తే మంచి ఉంటుంది. చనిపోయిన తర్వాత ఏ సమస్యలు ఉంటాయంటే కోరికలు తీరకుండా చనిపోతే ఏమవుతుందంటే దయ్యం అవుతాం. ఏమవుతాం? ప్రేతాత్మ అని అంటారు. మమకారం ఎక్కువగా ఉండి భార్య మీద కానీ భర్త మీద కానీ పిల్లల మీద కానీ మమకారం ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తిపాస్తుల మీద మమకారం ఉన్నా కానీ వాళ్ళు పైకి వెళ్ళకుండా ఏం చేస్తారంటే ఇక్కడే ఉంటారు. అవునా? చనిపోయినప్పుడు ఆనలుగురు సినిమాలు చూపించారు కదా, రాజేంద్ర ప్రసాద్. ఆనలుగురు సినిమాలు ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏంటంటే నా భార్య నా పిల్లలు వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అవునా? నా ఇల్లు అవన్నీ మమకారం అనేది ఉంది. జ్ఞానం లేకపోవడం వల్ల, మమకారం ఉండడం వల్ల ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు పైకి రమ్మంటే పోరు. అవునా? పైకి రాకుంటే పోకుండా ఇక్కడే ఉంటారు. వాళ్ళు పైన వచ్చిన మనం తీసుకెళ్ళడానికి ఇద్దరు వస్తారు, సహాయకులు అని అంటారు, గైడ్స్ అని అంటారు. మనకేమో పురాణాలు ఏం చెప్తారు? యమభటులు. అవునా? యమదూతలు యమభటులు అని చెప్తారు. సినిమాలు మనకు ఆ విధంగా చూపించారు. కానీ రియల్ ఏంటంటే వాళ్ళు సహాయకులు అని అంటారు. పుణ్యం చేస్తే దేవదూతలు వస్తారు, పాపం చేస్తే యమదూతలు వస్తారు. అన్న ఆ సహాయకులు వచ్చి మనకి చెప్తారు, నువ్వు ఇంకా నీ పని అయిపోయింది, ఇక్కడ నువ్వు ఈ లోకంలో నువ్వు చేయాల్సిందంతా అయిపోయింది, నువ్వు పైలోకాలకి వెళ్ళాలి, అక్కడ ఇంకా ఎంతో ఉంది అని చెప్పేసి వాళ్ళు అన్ని చెప్తారు. చెప్పినా కానీ ఇక్కడ మనకు అర్థం కాదు. చూడు, నా భార్య ఎంత తెలుస్తుంది, నా పిల్లలు ఎంత తెలుస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి ఆ మమకారంతో అక్కడే ఉండి కదా తిరుగుతా, వాళ్ళతో మాట్లాడతాం, అన్ని చేస్తుంటా కానీ ఎవరికి ఏమీ వినిపించదు, ఏమీ అర్థం కాదు. అలా వాళ్ళ మీద మమకారం ఉన్న, అలాగే ఆస్తిపాస్తుల మీద మమకారం ఉంది. ఆ సొంతంగా కష్టపడి కట్టిన ఇల్లు ఉండవచ్చు, కారు కావచ్చు, బంగ్లా కావచ్చు, అవన్నీ ఉన్న వాటి మీద ఆస్తిపాస్తుల మీద మమకారం ఉన్నా కానీ అవన్నీ నా ఇల్లు అని చెప్పేసి అలాగే అక్కడే ఉండి తిరుగుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎంత చెప్పినా కానీ వీళ్ళకు ఆ విషయం అర్థం కాక వాళ్ళు ఏం చేస్తారంటే మరి చెప్పి ఆఖరికి 11 రోజులు వాళ్ళు వెయిట్ చేస్తారంట. 11 రోజులు తీసుకెళ్ళడానికి రోజు చెప్తారు. ఎంత చెప్పినా కానీ వీళ్ళు అర్థం తీసుకోకపోతే లాస్ట్కి వారికి వస్తావా రావా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అప్పటికి కూడా రాకపోతే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆ వచ్చిన సహాయకులు వెళ్ళిపోతారో అక్కడ ఆత్మ ద్వారాలు ఉంటాయి, గేట్స్. ఆత్మ ద్వారాలనే మూసుకుపోతాయి. మూసుకుపోయిన తర్వాత వీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలాగే ప్రేతాత్మ అయి ఉంటారు. చనిపోయిన తర్వాత పైకి వెళ్ళకుండా ఉండే వాళ్ళు ఏమంటారంటే ప్రేతాత్మలు అని అంటారు. మమకారం ఉంటే కనుక మనకు ఎందుకు మమకారం ఉందంటే వీళ్ళు శాశ్వతమని అనుకున్నాం కాబట్టి. నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా తల్లి, నాకు ఈ మమకారం ఉండడం వల్ల, ఈ శాశ్వతం అనుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ మనం అలా ఉండిపోతూ ఉంటాం. చనిపోయిన తర్వాత ఆ ప్రేతాత్మక దాన్ని మరణాంతర జీవిత సమస్యలు అంటాం. అది మనకు జ్ఞానం ఉంటే ఏంటంటే ఇందాక నేను ఫస్ట్లో స్టార్టింగ్ చెప్పాను, నానాటి బతుకు నాటకము. జీవితం అనేది ఒక నాటకం. ఈ నాటకంలో ఒక పాత్రను మనం పోషిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. పుట్టినప్పుడు కొడుకుగా లేదా కూతురుగా, తర్వాత ఒక భార్యగా, ఒక భర్తగా పాత్ర పుస్తాం, తర్వాత తండ్రిగా లేదా తల్లిగా పాత్ర పుస్తాం, తాతగా, అవ్వ, ఇట్లా ఎన్నో పాత్రలు మనం పోషిస్తాము. ఇదంతా కూడా ఒక నాటకం అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. నాటకము అని తెలుసుకుంటే అక్కడ మనకు దుఃఖం అనేది, కానీ ఇది నిజం అనుకుంటే దుఃఖము. ప్రతిసారి చెప్తుంటాడు, సావిత్రి సూర్యకాంతం ఎగ్జాంపుల్. గుండమ్మ కథ అని సినిమా ఒకటి ఉంది, మన పాత వాళ్ళకి చేస్తుంది. అందులో సావిత్రి ఏం చేస్తుందంటే కోడలి పాత్ర వేస్తుంది, గుండమ్మ ఏం చేస్తుంది, సూర్యకాంతం అత్త పాత్ర వేస్తుంది. అవునా? వాళ్ళకి ఇచ్చిన పాత్ర ఏంటంటే అత్త కోడల్ని ఏం చేయాలి సార్, రాచి రంపాలు పెట్టాలి. అవునా? పాత సినిమాలో ఆ విధంగా చూస్తారు. అంటే ఆ విధంగా అత్త క్యారెక్టర్ ఆమె ఇచ్చారు కాబట్టి ఆమె ఆ క్యారెక్టర్లో అంత బాగా నటిస్తుంది. ఆమె కోడల్ని ఎంత బాగా ఏం చేస్తుంది అంటే ఏం చేసినా తిడుతూ ఉండడం అవన్నీ చేస్తూ ఉంటుంది.
ఆమె కూడా కోడల పాత్రలో ఎంతో బాగా నటిస్తూ ఉంటుంది, నిజంగా కోడలు ఉన్నట్లుగా. అంత బాగా చూస్తే నిజంగా ఆ చూసే వాళ్ళకు కళ్ళలో నీళ్ళు వస్తాయి, అంత బాగా వాళ్ళు యాక్షన్ చేస్తారు. కానీ ఆ సావిత్రికి తెలుసు, సూర్యకాంతకి తెలుసు మేమిద్దరు అత్త కోడలు కాదు అనే విషయం చూసే వాళ్ళకు తెలీదు. అదంతా సినిమా నిజమే అనుకుంటాం, కానీ అక్కడ వాళ్ళిద్దరికి మాత్రం తెలుసు ఇదంతా నాటకము. నాటకంలో మేము ఒక క్యారెక్టర్, ఒక పాత్ర పోషిస్తున్నాము, భర్త పాత్ర, కోడల పాత్ర పోషిస్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి అక్కడ ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు ఆ విధంగా నటిస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి దారి. అలాగే హీరో హీరోయిన్ ఉంటారు, ఆ సినిమాలో ఉన్నంత వరకే వాళ్ళు కావలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం అవన్నీ చేస్తారు. సినిమా అయిపోతే ఎవరి దారి. బయట పోయి ముద్దు పెట్టుకున్నట్టు ఊరుకుంటారా? చెంప మీద కొడతారు, అవునా? అదంటే సినిమా, డ్రామా, యాక్షన్. కాబట్టి అక్కడ ఆ విధంగా చేస్తాం. ఇప్పుడు ఆ సినిమా అయిపోయింది కాబట్టి అంటే అలాగా మనకు కూడా ఏంటంటే ఈ జీవితం అనేది ఒక నాటకం అనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఇక్కడ మన పాత్రను ఏ విధంగా పోషించాలని మనం నేర్చుకోవాలంటే ఇక్కడ జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞానం ఉంటే ఏంటంటే దుఃఖం అనేది ఉండదు. ఆ జ్ఞానం లేకపోతే, అజ్ఞానంలో ఉంటే మనం ఈ నాటకం అనే విషయం మర్చిపోతే దుఃఖం అనేది ఉంటుంది. ఇది నిజం అనుకున్నప్పుడు దుఃఖం ఉంటుంది. జ్ఞానం ఉంటే ఏంటంటే ఇక్కడ చెప్తారు సార్, మమకారం అనేది ఉండదు. మమకారం లేకపోతే మనకు దుఃఖం అనేది ఉండదు. మమకారం ఉంటే వాళ్ళకి ఏమైనా అయితే దుఃఖపడుతూ ఉంటాము. ఇంట్లో ఎవరికైనా ఏదైనా దుఃఖపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ జ్ఞానం ఉంటే ఇక్కడ బాధపడం, కానీ వాళ్ళకి చేయాల్సింది చేస్తారు. జ్ఞానం ఉంటే ఏం చేస్తామంటే ఏం జరిగినా కానీ దుఃఖపడం, కానీ ఆ టైంలో మనం ఏం చేయాలో ఆ పని చేస్తాం. ఆ విధంగా ఉంటారు. అలాగా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంసారంలో సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, వార్ధక్య సమస్యలు ఉన్నాయి, మరణాంతర జీవ సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికి మూలం ఏమిటంటే అజ్ఞానం. దీనివల్ల వచ్చిన సమస్యలు ఇది నిజమని అనుకుంటున్నాం, అవునా? మమకారం అనేది ఉంది, అజ్ఞానం అనేది ఉంది. ఉందా లేదా? మమకారం ఉంది ప్రతి ఒక్కరికి. గమనించుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అయినప్పుడు మీరు బాధపడుతున్నారా లేదా? అర్థం కదా, అవునా? అప్పుడు తెలుస్తుంది మనకి ఇంకా మమకారం పోలేదు అనే విషయం, అవునా? ఇంట్లో వాళ్ళకి ఏదైనా అయినా మీరు బాధపడకుండా, దుఃఖపడకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ టైంలో చేయాల్సి చేస్తున్నారనుకోండి, మీకు జ్ఞానులు అయినట్లే. మనం ఇంకా జ్ఞానం కాలేదు, కానీ అయ్యే ప్రయత్నంలో ఉన్నాము. అయినా మా జ్ఞానంలో నిజంగా జ్ఞానం అయితే అసలు దుఃఖమే ఉండదు. కొత్తసారి ఏం చెప్పారంటే, నీలో వీసమింతు దుఃఖం ఉన్నా నువ్వు ఇంకా అజ్ఞానివే అన్నాడు ఆయన. నీలో వీసమింతు దుఃఖం ఉన్నా, వీసం అంటే చాలా తక్కువ, బంగారాన్ని కొలవడానికి వాడే పదం అంటే వీసం అనేది. కొంచెం దుఃఖం పడుతున్నా నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లే. కొంచెం ఇది చాలా ఉంది దుఃఖం మనకి, అవునా? అప్పుడప్పుడు గొడవలు అయినప్పుడు దుఃఖపడుతుంటాం, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు రకరకాల దుఃఖపడుతూనే ఉంటాం. మనకి ఇంకా అజ్ఞానం అనేది ఉంది. అజ్ఞానం పోవాలంటే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలంటే ఎక్కడుంది ఆత్మజ్ఞానం? ఆత్మ దగ్గర ఉంది. ఆత్మజ్ఞానం కావాలంటే ఎవరిని పట్టుకోవాలి? ఆత్మను పట్టుకోవాలి. ఆత్మను పట్టుకుంటే అప్పుడు ఆనందం వస్తుంది. ఆత్మను పట్టుకోకపోతే దుఃఖం వస్తుంది, అవునా? ఆత్మను పట్టుకుంటే ఆనందం వస్తుంది, ఆత్మను పట్టుకోకపోతే. ఆత్మను పట్టుకోవాలంటే ధ్యానం చేయాలి. అంటే ధ్యానం చేస్తే మనకు ఆనందం, ధ్యానం చేయకపోతే దుఃఖం వస్తుంది. దుఃఖానికి మూలం ఏంటి? కోరికలు. అంటే ఇక్కడ ధ్యానం చేయకపోవడం వల్ల మనకు దుఃఖం అనేది. ధ్యానం చేస్తే ఆనందం. ఆనందం కావాలంటే ఆత్మను పట్టుకోవాలంటే ధ్యానం చేయాలి. అర్థమవుతుందా?
ధ్యానం చేస్తే ఆనందం వస్తుందని చెప్తున్నాను. ఆనందం కావాలంటే ఆత్మను పట్టుకోవాలి, ఆత్మను పట్టుకోవాలంటే ధ్యానం చేయాలి. అంతా ఒకటే ఇది. అవునా? ఎనికిది ముందుకు ఎనికి చెప్పాను. ఆనందం కావాలంటే ఆత్మను పట్టుకోవాలి, ఆత్మను పట్టుకోవాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. రోజు ఆనందంగా ఉండాలంటే రోజు అర్థమైందా? రోజు ఆనందం కావాలా వద్దా? కావాలంటే రోజు ధ్యానం చేయాలి. ఒక రోజు ధ్యానం చేయకపోతే మళ్ళీ ఒక రోజు దుఃఖం వస్తుంది. అవునా? కరెక్టే సార్ మీరు చెప్పింది, కానీ కష్టం ఆచరించలేదు ఎవరికైనా. అప్పుడప్పుడు కొన్నిసార్లు కుదరదు, ఈరోజు కుదరదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఫంక్షన్ పెళ్ళి ఏదో ప్రోగ్రామ్ ఇలాంటి ఏదో వర్క్ ఎక్కుతున్నారో ఆ రోజు కొన్నిసార్లు అట్లా డుమ్మా కొట్టేస్తుంటాం ధ్యానం. అవునా? మళ్ళీ తర్వాత అనిపిస్తుంది చేసింది బాగుండు అని కూడా. మనకు రెగ్యులర్గా మన జీవితంలో మనకు అనిపించే విషయాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ మనం తీసుకోవాలి. ఫస్ట్ మనం చెప్పుకున్నాం ధ్యానం అంటే భగవంతుని చేరుకునే మార్గం అని. భగవంతుని పట్టుకుంటే ఏంటంటే అన్నీ వస్తాయి. భగవంతుని పట్టుకుంటే అన్నీ వస్తాయి. అన్నీ అంటే మనకి ఏది రావాలని ఆనందం వస్తుంది, జ్ఞానం వస్తుంది, శక్తి వస్తుంది. కావాలా ఉందా శక్తి? అందరికీ శక్తి కావాలి, అందరికీ జ్ఞానం కావాలి, అందరికీ ఆనందం కావాలి. శక్తి లేకపోయినా దుఃఖం వస్తుంది, ఆనందం ఉండదు. అలాగే జ్ఞానం లేకపోయినా అజ్ఞానం ఉన్న దుఃఖం అనేది వస్తుంది. కాబట్టి ధ్యానం వల్ల మనకు శక్తి వస్తుంది, ఆనందం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం కోసం ముఖ్యంగా ధ్యానం మనం చేయాలి. ఎందుకోసం చేస్తున్నాం మనం ధ్యానం? నిజంగా ఆత్మజ్ఞానం కోసమే చేస్తున్నామా? నిజంగా ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేయడం అంటే ఏంటంటే భీమవరం 3 days క్లాస్కి రావడం. అవునా కదా? ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేసే వాళ్ళంటే భీమవరం 3 days క్లాస్కి రావడం. ఎందుకంటున్నానంటే నెలలో 30 రోజులు ఉంటాయి. అవునా? 30 రోజులు 3 రోజులు మనం ఆత్మ కోసం కేటాయించడం. 30 రోజులు ఎన్ని రోజులు? 3 రోజులు మాత్రమే. 27 రోజులు మీరు చూసుకోండి. ఉద్యోగం, వ్యాపారం, సంసారం, సంపాదన అన్ని 27 రోజులు చేసుకోండి. ఒక్క 3 రోజులు మాత్రం ఆత్మ కోసం. ఎవరి కోసం? భగవంతుని కోసం. అవునా? 27 రోజులు మీరు తీసుకుని ఒక 3 రోజులు కేటాయించాలి. 3 రోజులు కూడా కేటాయించకపోతే ఆత్మజ్ఞానం కోసం చేసినట్టు కాదు. అంతేనా? ఆరోగ్యం బాగుంటుందని, మనశ్శాంతిని చేస్తే బాగుంటుందని చేస్తున్నాం, కానీ ఇంకా జ్ఞానం పొందడానికి అంత తీవ్రంగా మనం చేయట్లేదు. గట్టిగా మాట్లాడితే పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చేస్తున్నాం. అంతే కదా? మనం ఏం చేస్తున్నాం అంటే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం. ఆ గంట సేపులో ఆలోచనలన్నీ పోవడానికి ఎంత టైం పడుతుంది? ఒక పావు గంట, 20 నిమిషాలు, కొంతమందికి అర్ధ గంటలో పడుతుంది. కొంతమంది గంట సేపు కూర్చున్న ఆలోచనలే వస్తుంటాయి. మరి అక్కడ ధ్యానం ఎక్కడ చేసినట్లు మనం? కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం చేసి ధ్యానం అనేది కొద్దిగానే మనం చేస్తాం, చాలా తక్కువ శాతం. చూడండి, ఒక్కసారి మనం ఆ యోగుల్ని, ఋషుల్ని కనుక చూసినట్లయితే వాళ్ళు ఈ జ్ఞానం కోసం పూర్వం హిమాలయాలకు, అరణ్యాలకు, ఏకాంత ప్రదేశాలకు, కొండలకు వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళు. అవునా? రోజు సంవత్సరాలు కూర్చొని. అంటే అంత కష్టపడ్డారు వాళ్ళు అప్పుడు. కానీ 10 సార్లు ఏం చెప్పారంటే 50-50 అని చెప్పారు. అవునా? 50% కాదు. ఇక్కడ ఏంటంటే నేను 10% అని చెప్తున్నాను. 30 రోజుల్లో 3 రోజులు అంటే ఎంత? 10%. ఓకేనా? 10% మనం ఆత్మ కోసం కేటాయించాలంటే భీమవరం 3 days క్లాస్కి, అటువంటి క్లాసులో మనం పాల్గొంటే ఏంటంటే అక్కడ 3 రోజులు మనం ఆత్మ కోసం, అంటే మన కోసం మనం
అట్లాంటి క్లాస్లో మనం పాల్గొంటే ఎంతో ఆనందం వస్తుంది. ఆ 3 రోజులు ఆత్మతో మనం ఉండడం వల్ల, ఆత్మ విషయాలు తెలుసుకోవడం వల్ల, పూర్తిగా మనం సమయాన్ని ఆత్మ కేటాయించడం వల్ల ఏంటంటే ఎంతో ఆనందంగా మనం అక్కడ ఉండడం జరుగుతుంది. ప్రతి నెల దాదాపు 350 మంది 400 మంది అక్కడికి వస్తున్నారు. ఒక తెలంగాణ ఆంధ్రాయే కాదు, కర్ణాటక నుంచి కూడా ప్రతి 15 మంది 20 మంది అలా వస్తున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి తెలుగు కూడా పూర్తిగా అర్థం కాదు, కొద్దిగా వచ్చు, కానీ వాళ్ళు అక్కడ దొరికే ఆనందం అనేది వాళ్ళకు బయట దొరకట్లేదు. అందుకే ఆనందం కోసం వాళ్ళు దాదాపు 16 గంటలు 20 గంటలు ప్రయాణం చేసి ట్రైన్లలో అలా అక్కడికి వస్తున్నారు. అక్కడ అంత అద్భుతంగా సాధన అనేది ఉంటుంది. భీమవరం టెరెస్ క్లాస్లో ఆ సాధన అనేది అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతిసారి ఆఖరిసారి భీమవరం వచ్చినప్పుడు, అంటే బాడీ వెక్ చేయడానికి కొంచెం ముందు భీమవరం వచ్చారు. అక్కడ ఆయన ఏం చెప్పారంటే, మీరందరూ సత్యం దగ్గరికి వచ్చారు అని చెప్పారు. మీరు కూడా ఏదో రోజు సత్యం అయిపోతారు అన్నారు. మీరందరూ సత్యం దగ్గరికి వచ్చారు, మీరు కూడా ఏదో రోజు సత్యం, అంటే మీరందరూ సత్యాన్ని బోధించి ఒక సద్గురువు దగ్గరకు వచ్చారు. బ్రహ్మర్షి చక్రవర్తి రాఘవ రాజలక్ష్మి దంపతులు అంటే వాళ్ళు సద్గురువులు. అంటే వాళ్ళు సత్యాన్ని తెలుసుకొని సత్యంలో జీవిస్తూ అందరికీ సత్యాన్ని బోధిస్తున్నవాళ్ళు. అలాంటి సద్గురు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన మనకు సత్యాన్ని బోధిస్తాడు. సద్గురులు మనకి ఏం చేస్తారంటే సత్యాన్ని బోధిస్తారు. ఎందుకు మనకు సత్యాన్ని బోధిస్తారు? సత్యం ఎందుకు తెలుసుకోవాలి? మనం సత్యం తెలియకపోతే మనం అసత్యంలో ఉంటాం, అవునా? సత్యం తెలియకపోతే అసత్యంలో ఉంటాము. అసత్యంలో ఉంటే ఎవరికైనా దుఃఖం ఉంటుంది, అశాంతి ఉంటుంది. అసత్యంలో జీవిస్తే అశాంతి, దుఃఖం అనేది ఉంటుంది. సత్యంలో జీవిస్తే ఆనందం అనేది ఉంటుంది, శాంతి అనేది ఉంటుంది. సత్యం అంటే ఏంటి? అర్థం ఏంటంటే, సత్యం అంటే ఏంటంటే నేను దేహం కాదు, నేను ఆత్మని తెలుసుకోవడమే సత్యము. ఆత్మని తెలుసుకుంటూ మనం ధ్యానం చేస్తాం, అవునా? ఆత్మని విషయం అర్థం కాకపోతే ఏమొస్తుంది ధ్యానం చేస్తే, అవునా? దాని బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఇంకొస్తే పని చేసుకుంటే ఇంకా అక్కడ డబ్బులు వస్తాయి కదా, ఈ విధంగా అనుకుంటాం. అంటే ఆ విషయం, ఆ జ్ఞానం లేనప్పుడు ఈ ఆత్మజ్ఞానం గురించి ఎంత తెలుసుకుంటామో, సత్యం గురించి ఎంత తెలుసుకుంటామో అంత ధ్యానానికి ప్రాముఖ్యం ఇస్తాము. ఇక్కడ ఏంటంటే మనమంతా కూడా ఈ లోకంలో ఉన్నాం. ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో ఉన్నాం. చాలా లోకాలు ఉన్నాయి కదా, కోటాను లోకాలు ఉన్నాయి సృష్టిలోకంలో. అందులో భూలోకం అనేది ఇంత అంటే ఒక చిన్న నల్సంత అని అంటారు, చాలా చిన్నది భూలోకం అనేది కూడా. కోటాను లోకాల్లో మనం చూసినప్పుడు భూలోకం కూడా చాలా చిన్నది. ఆ లోకంలో ఏంటంటే ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ మనం ఈ ధ్యాన మార్గంలోకి రావడం అనేది ఎంతో అదృష్టం. పూర్వజన్మ సుకృతం ఉండాలి ఇందులోకి రావాలంటే. ఎందుకంటే భగవంతుని చేరుకునే మార్గం కాబట్టి ఇందులోకి రావడం అనేది అంత ఆశామాషి కాదు. ఎంతో జన్మల్లో మనం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, అవన్నీ దాటి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. ఏ కష్టం పడకుండా ఎవరు ధ్యానంలోకి రారు. గమనించుకోండి, ధ్యాన క్లాస్కి రావడం అన్నా కూడా వచ్చే ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో మీకు, అవునా? ప్రతి ఒక్కరికి. అయినా కానీ ఏదో ఒకటి చెప్పి వస్తారు, అవునా? ధ్యాన క్లాస్కి ఏదో ఒకటి చెప్పి వస్తారు. ఇంట్లో వాళ్ళు కొంతమంది ఒప్పుకోరు కూడా. ఒకసారి ప్రతిసారి ధ్యాన చక్రంలో మార్నింగ్ 3 గంటలు ధ్యానం చేయించాడు. చేయించిన తర్వాత ఫస్ట్ రోజు ఏం చెప్పారంటే ఆయన, మీరందరూ ఎంతో నుజ్జై ఉన్నారు అని చెప్పాడు. మీరందరూ ఎంతో నుజ్జై, కష్టాల పడి నలిగిపోయి ఉన్నారు. మీరు ఎంత నుజ్జైతే మీకు అంత ప్రమోషన్ అన్నాడు. ఎంత ఎక్కువ నుజ్జైతే అంత డబుల్ ప్రమోషన్ పైలోకాల్లో అన్నాడు. ఏమనంటే నా దగ్గరికి రావడం అంటే అంత ఈజీ కాదు అన్నాడు.
నా దగ్గరికి రావడం అంటే ఎన్నో కష్టాలు పడితే కానీ నా దగ్గరికి రాలేరు. అంటే ధ్యానం దగ్గరికి రావడం అనేది, భగవంతుని చేతుల మార్గం తెలుసుకోవడం అనేది అంత సులభం కాదు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడి ఇందులోకి వస్తాము అని చెప్పారు. నా చిరు వేలు గోడు తాకాలన్నా మీరు గజన్మలో ధ్యానం చేసి ఉండాలి అన్నాడు. అంటే అలాగా మనం ఎన్నో జన్మలో ఎన్నో కష్టాలు పడ్డాము. అలా కష్టపడి మనం పరమాత్మకు అప్లికేషన్ పెట్టుకున్నాం. ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నామంటే, నాకు ఒక ఆత్మజ్ఞానం బోధించే ఒక సద్గురువు కావాలి, నాకు జన్మ లేకుండా చేసే మోక్ష మార్గాన్ని బోధించే ఒక సద్గురువు కావాలి అని 7 జన్మల్లో మనం ఏడ్చామంట. 7 జన్మల్లో మనం తపన పడ్డాం, నాకు ఒక సద్గురువు కావాలి, నా మోక్ష మార్గాన్ని బోధించే ఒక సద్గురువు కావాలి, ఒక ఆత్మజ్ఞానం బోధించే గురువు కావాలని 7 జన్మల్లో మనం తపన పడ్డం వల్ల మనకు ఆ తపన వల్ల పరమాత్మ అనుగ్రహం మన మీద ఉండి మనకు ఒక సద్గురువు మన జీవితంలోకి వస్తారు. ఆ సద్గురు ద్వారా మనం ఈ జ్ఞాన మార్గాన్ని తెలుసుకుని జ్ఞానాన్ని మనం పొంది ఆ మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఆ మోక్షాన్ని మనం పొందుతాం, జన్మరాహిత్యం మనం తీసుకుంటాం, దుఃఖం లేకుండా మనం చేసుకుంటాం. మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలంటే, ఆ మోక్షం పొందాలంటే ఆ సద్గురువు చెప్పిన ఆ బాటలు మనం నడవాలి. నేను చెప్పింది ఆచరిస్తే మనం జ్ఞానం పొంది మన కర్మలను దగ్గర చేసుకుని ముక్తిని మోక్షాన్ని పొందుతాము. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మనందరం కూడా ప్రతిసారి లాంటి ఒక సద్గురువు మనం పొందిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మనం చేయాలి. ఇది ఒకటి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్. మనం చేయవలసింది ఏంటంటే శ్వాస మీద ధ్యాస. ప్రతిసారి ఏం చెప్పారు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని అన్నారు. మన ధ్యాస దేని మీద ఉండాలి? శ్వాస మీద ఉండాలి. అంతేగాని మాట మీద, పాట మీద, మ్యూజిక్ మీద, గైడింగ్ మీద ఏమి వద్దు. సార్ స్పష్టంగా రాయించారు, ఇక్కడ రాసే కదా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం కళ్ళు మూసుకుని కూర్చొని హాయిగా శ్వాస మీద ధ్యాస ఉంచడం అంతే. ఇక్కడ మ్యూజిక్ కూడా ఏమీ అవసరం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ధ్యానం చేసేటప్పుడు గైడింగ్ చేయించినా కానీ, మాటలు చెప్తూ ఉన్నా కానీ, పాటలు పాడుతూ ఉన్నా కానీ, మ్యూజిక్ పెట్టినా కానీ అదంతా పాపమే. అదంతా పాపం. ఎందుకంటే ఎందుకు రావాలి సార్ అంత గట్టిగా తిడతారంటే, గైడింగ్ వద్దు, మ్యూజిక్ వద్దు, ఇవన్నీ ఎందుకు తిడతారంటే అది పాపం కాబట్టి ఆయన వద్దు అని చెప్తారు. ఎందుకు పాపం అంటే, ధ్యానం చేయడం అంటే నువ్వు పరమాత్మను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఆ పరమాత్మను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు మ్యూజిక్ పెట్టి మాటలు చెప్తూ ఆయన దగ్గర వెళ్ళకుండా మనసు దగ్గర ఆపేస్తున్నావు. నువ్వు గైడ్ చేస్తున్నావు, మాట చెప్తూ ఉన్నావు, చెప్తున్నప్పుడు వాళ్ళు వింటూ ఉన్నారు. దేంతో అంటే మనసుతో వింటున్నారు నువ్వు చెప్పే మాటల్ని. అక్కడ నువ్వు మళ్ళీ మనసు దగ్గర ఆపేస్తున్నావు, వెనక్కి తీసుకొస్తున్నావు. కానీ అక్కడ ఆత్మను పట్టుకునే ప్రయత్నాన్ని చేస్తుంటే నువ్వు వెనక్కి తీసుకొస్తున్నావు. కాబట్టి అక్కడ అది వద్దు. ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. మనం ఆత్మను పట్టుకోవాలి. అప్పుడు మనకు ఆనందం వస్తుంది, అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది, అప్పుడు మనకు శక్తి వస్తుంది. నువ్వు ఆత్మను పట్టుకోలేకుండా మనసు దగ్గర ఆపేస్తే అక్కడ నువ్వు పాపం చేస్తున్నట్లే. అర్థమవుతుందా? అందుకే రాఘవ్ సార్ అంత స్ట్రిక్ట్గా, అంత గట్టిగా చెప్తాడు, సైలెన్స్ మెడిటేషన్ కూర్చోవాలి, ధ్యానానికి ఎటువంటి పాటలతో, మాటలతో, మ్యూజిక్తో, గైడింగ్ ఏం అవసరం లేదు అని చెప్తారు. సైలెన్స్ మెడిటేషన్ చూడండి, ఋషులు, యోగులు, మహర్షులు అందరూ కూడా సైన్స్లోనే కూర్చొని ధ్యానం చేశారు కదా, అవునా? ఎవరైనా మాటలు వినుకుంటూ కూర్చున్నారా? ధ్యానం అంటే మాటలు వినుకుంటూ కూర్చోవడం, పాటలు వినుకుంటూ కూర్చోవడం కాదు. అసలు మాటలు వింటూ, పాటలు వింటూ కూర్చుంటారు ధ్యానం కూడా కాదు. ధ్యానం అంటే మనలో ఆత్మని, భగవంతుని పట్టుకోవాలి. పట్టుకోవాలంటే నిశ్శబ్దంలో కూర్చోవాలి, సైలెన్స్లో కూర్చోవాలి. ముందే జాగ్రత్తగా అందరి మొబైల్స్ అన్ని ఆఫ్ చేసుకొని డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోలేదు. మధ్యలో ఫోన్ మోగించినా అది కూడా పాపమే. కాబట్టి ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ధ్యానం చేస్తున్నప్పుడు మనం అందరం భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంత గొప్ప ప్రయత్నం మనం చేసినప్పుడు వాళ్ళని మ్యూజిక్, పాటలు పెట్టి వెనక్కి తీసుకురావద్దు, అది పాపము. అందుకోసమే సార్ రావు సంతృష్టిగా తిరుగుతుంటారు, ఇవన్నీ వద్దు అనే విషయం.
ఇంకా మరి ప్రతిసారి చేయించాడు కదా ఫ్లూట్ తోటి, ఆయన మ్యూజిక్ పెట్టాడు కదా అని అనుకుంటారు. ఆయన చేయించడానికి అంతరార్థం లేదు. ఆయన ఒక పరమాత్మ స్థాయిలో ఉన్నాడు. ఆయన చేయించడానికి ఉద్దేశం ఏంటంటే ఆ ఫ్లూట్ ద్వారా ఆయన కొంత శక్తిని ఇస్తాడు. ఆయన ఆ ఫ్లూట్ ద్వారా కొంత మనకు శక్తినిచ్చి మనల్ని ధ్యానంలోకి తీసుకెళ్ళడానికి ఆ శక్తిని మనకు ఆయన ఇస్తాడు. అందుకే ఆయన సమక్షంలో కూర్చున్నప్పుడు ఆయన ఇచ్చే ఎనర్జీ ద్వారా మనకు తెలియకుండా మనం ఎంతో అద్భుతమైన ధ్యానంలోకి వెళ్ళిపోతాం. 3 గంటలు అయినా ఈజీగా కూర్చుంటాం. కర్తాలు ధ్యానం మనం చూస్తే 3 గంటలు ఈజీగా మనకు అప్పుడే 3 గంటలు అయిపోయిందా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎలా అనిపిస్తుంటే ఆయన ఫ్లూట్ ద్వారా ఎంతో ఎనర్జీని ఇస్తూ ఉంటారు. స్వయంగా ఆయన చెప్పిన మాటే, నా ఫ్లూట్ ద్వారా ఎనర్జీని ఇచ్చి అందరినీ ధ్యానంలోకి తీసుకెళ్తాను. ఇది చూడండి, ఎక్కడ కూడా ఫ్లూట్ లేకుండా మెడిటేషన్ అనేది ఎక్కడ కంపల్సరీ ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫ్లూట్ ద్వారా ఇస్తున్నాడు. అది కూడా ఏం చెప్పారంటే, ఇది నా సమక్షంలో ఉన్నప్పుడు నేను ఫ్లూట్ వాయించినప్పుడు మీకు ఆ ఎనర్జీ ఉంటుంది అని రికార్డింగ్లో అంత ఏమీ ఉంటుందనే విషయం ఆయన చెప్పారు. ఆయన ఉంటే ఆయన ద్వారా ఆ ఎనర్జీ ఫ్లూట్ ద్వారా మనకు వస్తుంది. కానీ ఆయన లేనప్పుడు అక్కడ మనం సైలెన్స్లోని కూర్చొని చేయాలి. ఆ సరైన ధ్యానం ఏంటంటే సైలెన్స్ మెడిటేషన్. ఒకటి మనం జాగ్రత్తగా తీసుకోవాలి. సైలెన్స్ మెడిటేషన్ కూర్చొని మనం ధ్యానం చేయాలి. అయితే సైలెన్స్ మెడిటేషన్ అనేది అన్నిటికంటే చాలా టఫ్, అవునా? ఎందుకంటే ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా కూర్చోడమే కష్టం. అవి సమస్యలు అన్నీ గుర్తొస్తుంటాయి. అయినా కానీ కూర్చొనే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మరీ ఇబ్బందిగా ఉంటే కొద్దిసేపు పుస్తకం చదివి కూర్చోండి. ఏదైనా పుస్తకంగా మరి కూర్చోడానికి ఇబ్బంది ఉంది, ఆలోచనలు ఎక్కువ ఉండి కూర్చోలేకపోతే కొద్దిసేపు పుస్తకం చదివించండి, ధ్యానం కూర్చోండి, అప్పుడు బాగా కుదురుతుంది. లేదంటే ఏదైనా స్పీచ్ వినండి, 10 సార్లు కానీ 20 సార్లు వేయడంలో కానీ ఏదైనా స్పీచ్ విని అప్పుడు కూర్చునే ప్రయత్నం చేయండి, అప్పుడు కుదురుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రపంచ జీవితంలో ఉన్నప్పుడు ఉంటాయి, ఉద్యోగమో వ్యాపారమో సమస్యలు ఏ దాంట్లో ఎన్నో ఉంటాయి. కాబట్టి ఊరికి డైరెక్ట్గా కూర్చుంటే కొంతమంది కుదరదు ఆ సమస్యలు పెట్టుకున్నప్పుడు. అటువంటిప్పుడు సార్ ఇవన్నీ చెప్పారు, స్వాధ్యాయం కానీ సజ్జాసనం ఇవన్నీ చెప్పారు. కాబట్టి అవి చేసి కూడా మనం పుస్తకం చదవము, స్పీచ్ వినడం చేసి కూర్చోవచ్చు. అదే కూర్చుని ఎంతో లాభం మనం ఉంటాము. ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధ్యానం అనేది భగవంతుని చేరుకునే మార్గం. సో భగవద్గీతలో ఒకటి చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఒకటి ఉంటుంది, చాలా చోట్ల చెప్తుంటాడు. ఏంటంటే, అనన్యాశ్చింతయంతో మా ఏజనా పర్యుపాసతే దేశాభి నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. అంటే అన్ని చిత్తల్ని వదిలిపెట్టి నా మీద చిత్త పెడితే వారి యొక్క చిత్తులనే నేను చేస్తాను, వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పాడు. భగవాన్ ఏం చెప్పాడంటే, నువ్వు అన్ని చింతలను పక్కన పెట్టి కళ్ళు మూసుకొని కూర్చొని నా మీద అంటే ఆత్మ మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు, ఆత్మ మీద చింత పెడితే నీ యొక్క చింతలన్నీ, నీ యొక్క సమస్యలన్నీ, నీ యొక్క సమస్యలు నేను తీరుస్తాను, నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పాడు ఆయన. కాబట్టి అందుకే ఇక్కడ ధ్యానం చేయడం అంటే భగవంతుని పట్టుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు అన్ని లాభాలు మనం పొందుతాము, అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాం. కానీ చేయాల్సినంత మనం చేయట్లేదు. ఉన్న రోగం తగ్గట్లేదంటే చేయాల్సినంత చేయట్లేదు. ఒక ఊరికి 10 సార్లు పోయినప్పుడు ఒక ఊరిలో ఒక ఆవిడ అలాగే అడిగిందంట, సార్ నేను 2 సంవత్సరాలు అయింది ధ్యానం చేస్తున్నా, నాకు ఇంకా నడునొప్పి తక్కువైతే లేదు సార్ అని అడిగిందంట. అప్పుడు సార్ అంట, అమ్మా ఏనుగంత పాపం చేసి ఎల్లకంత ధ్యానం చేస్తే మీ పాపం ఎట్లా పోతుందమ్మా అన్నాడు. ఏమన్నాడు? మీరు ఏనుగంత పాపం చేసి ఎలకంత ధ్యానం చేస్తే, నువ్వు చేస్తే ధ్యానం ఎలకంత ఉంది, చేసిన పాపం అది ఎలా పోతుందంటే నువ్వు ఏనుగంత ధ్యానం చేస్తే పోతుంది. మనకున్న దాని నుంచి మనం బయటపడలేదు, మనం సరిపడంత సాధన సంసారంలో ఉండి చేయడం అనేది చాలా కష్టం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ 3 రోజుల క్లాస్కి ఎందుకు రామంటే అక్కడ మనకు మంచిగా సాధన చేసుకునే అవకాశం ఉంటుంది. భీమవరంలో ఆ 3 రోజులు చెప్పాలంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా క్లాస్ వింటే మీకు ఇల్లు గుర్తు రాకుండా చేస్తారు. 3 రోజులు భీమవరంలో అవేర్నెస్ క్లాసు ఇల్లు గుర్తు రాకుండా చేస్తారు. 3 రోజులు మీరు వేరే లోకంలో ఉంటారు, అంత అద్భుతంగా ఉంటుంది. ఉన్నారా ఇక్కడ వచ్చిన వాళ్ళు? భీమవరం వచ్చిన వాళ్ళు మీరు వచ్చారా మేడం?
క్లాసులు బయట విన్నా కానీ, బయట ఎన్ని క్లాసులు అంటున్నా కానీ, పిఎస్ఎంలో అసలు సాధన అంటే భీమవరం తెలిసి క్లాసులు వస్తేనే అసలు సాధన అంటే ఏంటో అర్థమవుతుంది. ఉదయాన్నే 3 గంటల నుంచి కూర్చుంటారు ధ్యానం. తెల్లవారుజామున 3 గంటల నుంచి కొంతమంది కూర్చుంటారు. రెగ్యులర్గా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3-4 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి నెల 1 నెల కాదు, మీరు కనీసం 1 నెలలో రావాలా వద్దా? ఒక్క 3 రోజులు, మన 30 రోజులు, ఒక 3 రోజులైనా కేటాయించుకోవాలి. ఎవరి కోసం కేటాయిస్తున్నారు? అవునా? భగవంతుని కోసం ఒక 3 రోజులు కేటాయించండి. 27 రోజులు మీరు చేసుకోండి అన్ని పనులు. ఒక 3 రోజులు ఆత్మ కోసం మనం కేటాయించుకోవాలి. ఎందుకంటే పిఎస్ఎంలో ఉండి భీమవరం క్లాస్ అటెండ్ అవ్వకపోతే వాళ్ళకి ఇంకా ధ్యానం యొక్క గొప్పతనం లేదు. ధ్యానం యొక్క గొప్పతనం మనకు అవగాహన కావాలంటే భీమవరం క్లాస్ వస్తే తెలుస్తుంది. ఆ 3 రోజులు ఎంత ఆనందానికి ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ నేను స్వయంగా చూశాను అక్కడ. ఆ 3 రోజులు వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతారు, ఎంతో జ్ఞానాన్ని పొందుతారు. వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు ఎంతోమంది మాస్టర్లుగా తయారయ్యారు, క్లాసులు చెప్పే మాస్టర్లుగా తయారయ్యారు. ఇప్పుడు పిఎస్ఎంలో క్లాసులు చెప్పే వాళ్ళు చాలా మంది, దాదాపు 60% ఆ భీమవరం ప్లేస్ క్లాసులో ట్రైనింగ్ అయిన వాళ్ళే. అక్కడికి వెళ్ళి ఆ సబ్జెక్ట్ నేర్చుకుని బయటకు వెళ్ళి క్లాసులు ఎన్నో ఊళ్ళో క్లాస్ చెప్తూ ఉంటారు. అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళే ఎన్నో చోట్ల వెళ్ళి క్లాసులు చెప్తున్నారు. మన సొసైటీలో దాదాపు 60% మంది మాస్టర్స్. అంటే మాకెందుకు సార్ క్లాస్ చెప్పడం అనుకుంటారా? మేమెందుకు మాస్టర్లు కావాలి అని అనుకోవచ్చు. కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాస్టర్ కావాలా వద్దా? మీరందరూ మాస్టర్లు. 10 సార్లు చెప్పిన మాట మనది కాదు. 8 ధ్యానాలు 18 సూత్రాలు ఉన్నాయి కదా. 18 సూత్రాల్లో 12వ సూత్రం ఉంది, శిష్యుడిగా కాక గురువుగా కావాలి. వెనకాల పెట్టారు కదా 12వ సూత్రం, అక్కడ చదవండి. శిష్యుడు కాక గురువుగా కావాలి, మాస్టర్గా విలసిల్లాలి అని చెప్పారు. అందరూ మాస్టర్లు కావాలి, అందరూ జ్ఞానులు కావాలి. వేరే సృష్టిలో, వేరే అధ్యయన సంస్థలో అక్కడ గురువు మాత్రమే బోధిస్తాడు. మన సృష్టిలో అందరూ మాస్టర్లే. అవునా? అందరూ మాస్టర్లు కావాలని చెప్పాడు, ఆయన అవకాశం ఇచ్చాడు. మీరు నేర్చుకున్నది చెప్పండి. మీరు ఏబిసిడి నేర్చుకుంటే ఏబిసిడి చెప్పండి అని చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఎందుకంటే మనం నేర్చుకున్నది ఇతరులకు నేర్పించాలి అని చెప్తారు. నేర్పించకపోతే మళ్ళీ నేర్పించడం కోసం ఇంకో జన్మ తీసుకోవాలి. కావాలా ఇంకో జన్మ? వద్దనుకుంటే ఈ జన్మలోనే నేర్పించాలి. అంటే మాస్టర్లుగా మనం తయారు కావాలి. మాస్టర్లుగా తయారు కావాలంటే భీమవరం క్లాస్కు కావాలి. అవునా? చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను స్వయంగా చూస్తున్నాను కాబట్టి ఎన్నో చోట్ల క్లాసులు జరుగుతున్నాయి. మన సొసైటీలో ఎన్నో సెంటర్లు కొత్తగా వస్తున్నాయి, కొన్ని ఉన్న సెంటర్లు పోతున్నాయి. ఆ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత అద్భుతంగా సెంటర్లు నడుస్తూ ఉంటాయి. ఎంతోమంది వస్తుంటారు, కొత్త వాళ్ళు ఎంతోమంది నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు పోయి చూస్తే అప్పటింతమంది రావట్లేదు. ఎందుకు తగ్గిపోయిన స్ట్రెంత్ అని గమనిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, చాలా చోట్ల సరైన ధ్యానం జరగట్లేదు. రకరకాల ధ్యానాలు చేయడం వల్ల సరిగ్గా నిలబడట్లేదు. వచ్చిన వాళ్ళు సరికాని ధ్యానాలు జరుగుతున్నాయి. సరైన ధ్యానం జరుగుతున్న ప్లేస్ భీమవరంలో మాత్రమే. అక్కడ రావసారి సరైన ధ్యానం చేస్తున్నారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్ట్రెంత్ పెరగడమే కానీ తగ్గడం ఎక్కడ. నేను 2016 టైంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు 60 మంది 70 మంది వచ్చేవాళ్ళు 3 రోజుల క్లాస్కి. ఇప్పుడు 2024లో 400 మంది వస్తారు రాబోతుంది. అంత అద్భుతంగా సంఖ్య పెరిగింది. అలాగే కొన్ని పెద్ద పెద్ద సెంటర్లు ఉన్నాయి. ఒకప్పుడు బాగా వెలిగిన సెంటర్లు అవన్నీ. కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే అక్కడ రకరకాల ఒక్కొక్క మాస్టర్ ఒక విధంగా రకరకాల ధ్యానాలు చేయించడం వల్ల స్టాండర్డ్గా నిలబడలేకపోతున్నారు. సరైన ధ్యానం చేస్తేనే సరైన లాభాలు వస్తాయి, సరైన ఫలితాలు వస్తాయి. సరైన లాభాలు ఫలితాలు వచ్చినప్పుడే ఆ వచ్చిన వాడు ఉంటాడు. ఫలితం రానప్పుడు ఎందుకు ఉంటాడు వాడు? కాబట్టి ఇక్కడ సరైన ధ్యానం మనం చేస్తే ఎక్కడైనా కానీ ఆ సెంటర్ చాలా అద్భుతంగా నడుస్తుంది. ఒకటే శ్వాస మీద ధ్యాస, ఒకటే సరైన ధ్యానం. మీరు గమనించండి,
ఎక్కడైనా సరే సరైన ధ్యానం నడుస్తుంది, సరైన జ్ఞానం అంటూ ఉంటే అక్కడ అద్భుతంగా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ సెంటర్ రకరకాల ధ్యానాలు చేస్తూ రకరకాల జ్ఞానాలు బోధిస్తూ ఉంటే, సరికాని జ్ఞానం బోధిస్తుంటే అక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇది నేను గమనించడం జరిగింది. మనందరం కూడా ఏంటంటే ప్రతిసారి మనం బోధించినటువంటి శ్వాసనీయ ధ్యానం చేస్తూ అందరికీ ఆ జ్ఞానాన్ని బోధించే ప్రయత్నం చేయాలి. ఆ పని చేస్తే మనం ఎంతో గొప్పగా ఎదుగుతాం. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, మనం చేసే ఈ జ్ఞాన మార్గంలో మనం చేసేది కూడా ప్రతిదీ కూడా ప్రకృతి గమనిస్తూ ఉంటుంది, ప్రతిసారి గమనిస్తూ ఉంటాడు. మనం ఆయన పేరు చెప్పి ఏదైనా చేస్తే ఆయన ఏమి అనడు, అవునా? ప్రకృతి చూసుకుంటుంది అంటాడు ఆయన. ప్రకృతి అంటే భగవంతుడు. చేయాలి, నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ఆ రిజల్ట్ అనేది ఇస్తారు. మనం ప్రతిసారి పేరు చెప్పినప్పుడు ఆయన చెప్పిన ధ్యానం మనం చెప్పాలి, ఆయన పోసిన జ్ఞానం మనం ఇస్తే అప్పుడు ఆయన ఆనందపడతాడు. గురుగీతలో చెప్పారు, గురువు వల్ల శిష్యుడి వల్ల గురువుకి ఏంటి లాభం అని అడిగారు. గురువు వల్ల శిష్యుడు ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాడు, ఎంతో ఆనందాన్ని పొందుతున్నాడు. శిష్యుడి వల్ల గురువుకి ఏంటి లాభం అని అడిగినప్పుడు పార్వతీదేవి అడుగుతుంది ఈ మాట పరమేశ్వరుడిని, శివుణ్ణి. అప్పుడు శివుడు చెప్తాడంట, శిష్యుడి వల్ల గురువు 3 రకాల ఆనందాలు పొందుతాడు. ఏంటంటే అవి ఆ గురువుకు శుశ్రూష చేసినప్పుడు, అంటే శారీరకపరమైన సేవ చేసినప్పుడు, అంటే ఆ గురువుకు వచ్చినప్పుడు ఆ గురువుకి భోజనము వసతి అన్ని చూసుకోవడం, ఆయన పాదాలు నొక్కడం, ఇలాంటివి మనం చేసినప్పుడు ఆ గురువు అనుకుంటున్నాడంట, నువ్వు నన్ను సొంత వాళ్ళ చూసుకుంటున్నాడు అని శారీరకపరమైన తృప్తి పొందుతాడంట. అవునా? గురువు మన దగ్గర వచ్చినప్పుడు మనం ఆయనకు భోజనము వసతి ఇవన్నీ చూసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటే, ఎవరికి కాళ్ళు నొక్కడం అవన్నీ చేస్తాం, ప్రతిసారి కాళ్ళు నొక్కడం అవన్నీ చేసాము. మనం ఎవరో తెలియని వాళ్ళు బయట వాళ్ళకి మనం చేస్తామా? ఆయన గురువు, ఆయన మావాడని అనుకున్నాం కాబట్టి చేశాం. అప్పుడు ఆయన ఆ శారీరక తృప్తి, వీడు నావాడు అని అనుకున్నాడు, కానీ ఆయన శారీరక తృప్తి పొందుతాడు. రెండవది ఏంటంటే, ఆ గురువుకు ఆధ్యాత్మికపరమైన సందేహాలు అడిగినప్పుడు ఆయన నా శిష్యుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడని మానసికపరమైన ఆనందం పొందుతాడంట. ఆధ్యాత్మిక సందేహాలు అడగాలి, ప్రాపంచికంలో మనకు ఉన్న పుస్తకాల గురించి కాదు, ధ్యానం గురించి, ఆత్మజ్ఞానం గురించి కూడా సందేహాలు అడిగినప్పుడు ఆయన మానసిక పరంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన పొందడం జరుగుతుందంటారు. తర్వాత ఆత్మపరమైన ఆనందం ఎప్పుడు పొందుతాడంటే, గురువు దగ్గర నేర్చుకున్న ధ్యానాన్ని, గురువు దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని మనం అందరికీ బోధిస్తూ ఉంటే ఆ గురువు ఆత్మపరమైన ఆనందాన్ని పొందుతాడు అని. గురువుకు మనం ఆత్మపరమైన ఆనందం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన ధ్యానాన్ని అందరికీ చెప్పాలి, మనం చేయాలి, అందరికి చెప్పాలి. ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం అందరికీ బోధించాలి. అంతకంటే గొప్పది ఏమీ లేదు ఈ రూపంలో. అవునా? 10 చెప్పిన ధ్యానం, 10 చెప్పిన జ్ఞానం కంటే గొప్పది ఏమీ లేదు. చేసి అర్థం చేసుకుని అనుభవించి మనకు తెలుస్తుంది ఇంత గొప్పదా అనే విషయం. ఆ గొప్పతనం తెలుసుకోవాలంటే ఇక్కడ భీమవరం తెలియస్ క్లాస్కి వస్తుందంటే ప్రతిసారి ఎక్కువ గొప్పతనం తెలుస్తుంది. నేను ప్రతిసారి గొప్పతనం తెలుసుకున్నది రాజలక్ష్మి మేడం, రాఘవ క్లాస్ విన్న వాళ్ళే ఎంతో గొప్పవాడు ఆయన అనే విషయం. మామూలుగా గురువులు ఆయన గొప్పవాడని తెలుసు, కానీ ఆయన జ్ఞానము, ఆయన ఇచ్చిన జ్ఞానం అవన్నీ తెలుసుకుంటే ఎంత గొప్ప వాడనే విషయం అక్కడ మనకు తెలుస్తుంది. ప్రతిసారి గొప్పతనం అంత బాగా వాళ్ళు చెప్తారు. అలా గురువుకు ఆత్మపరమైన ఆనందాన్ని మనం ఇవ్వాలంటే ఆయన దగ్గర నేర్చుకున్న ధ్యానాన్ని, ఆయన దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని మనం అందరికీ బోధించాలి. చేసుకున్న వారికి తెలుసు కదా మనందరికీ. అవునా? ఏమీ చేయకపోతే ఏమీ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కష్టాలు, సమస్యలు, పరీక్షలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళకు, ఈ ప్రచారం చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి. అవునా? అందుకే ప్రతిసారి ఏమన్నాడంటే, కష్టం, నష్టం, అవమానం ఆధ్యాత్మికతలకు మెట్లు అని చెప్పారు ఆయన. ఏమన్నారు? కష్టం, నష్టం, అవమానం ఆధ్యాత్మికతలకు మెట్లు అని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకు కష్టాలు ఉంటాయి. నాకేం లేవనుకుంటున్నారా? మరోసారికి ఏం పని, హాయిగా క్లాస్ చెప్పుకుంటూ ఊరు తిరుగుతారు, ఆయనకి కష్టాలు ఉన్నాయని అనుకుంటారు.
కానీ ఎవరి స్థాయిలో వాళ్ళకు కష్టాలు ఉంటాయి, అది వాళ్ళకు తెలుస్తుంది. మనం ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి, అందులో నీ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ఉంటాయి. నష్టం అనేది కూడా ఉంటుంది, అవునా? కొంతమంది ఎంతో నష్టపోయిన తర్వాత ఆర్థికంగా కానీ ఎన్నో రకాల నష్టపోయిన తర్వాత అప్పుడు ధ్యానంలోకి వస్తారు. అలాగే అవమానం కూడా, ఏం పని పాట లేదా, ఇప్పుడు ధ్యాన క్లాస్ అనుకుంటూ పోతామని అవమానించే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, మనం హేళన చేసే వాళ్ళు ఉంటారు. అవమానం కూడా మన ఇంట్లో వాళ్ళే మనం అవమానిస్తూ ఉంటారు, అవునా? బయటి వాళ్ళ బంధువులు కూడా అవమానిస్తూ ఉంటారు. ఈ మూడు ఉంటాయని చెప్పారు ప్రతిసారి. నీకు ఎంత ఎక్కువ కష్టాలు ఉంటే అంత గ్రేట్ నువ్వు, అవునా? అంత ఎదుగుతున్నావు ఆత్మపరంగా, అంత ఎదుగుతావు జ్ఞానపరంగా. ఆధ్యాత్మిక మార్గం అంటే ఎన్నో కష్టాలతో కూడుకున్నది, కానీ ఇక్కడ ఎంతో ఆనందం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మళ్ళీ సాధన మనం చేస్తూనే ఉండాలి, జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయాలి. పడుతుంటాం మాయలో మళ్ళీ, ఎందుకంటే ప్రపంచ జీవితంలో సంస్కారాలు ఉన్నాం కాబట్టి సహజం. జగమే మాయ అని పాట ఉంది కదా, బ్రతికే మాయ వేదాలలో సారమింతినయ. భూలోకం అనేది ఒక మాయ, మాయలోనే ఉన్నాం చెప్తారు. మాయలోనే ఉన్నాం కానీ మాయకు వశం అవ్వకుండా ఉండాలి అని చెప్తారు. మళ్ళీ గుర్తు చేసుకొని సాధన చేస్తూ జ్ఞానం పెంచుకునే ప్రయత్నం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం, చేసి క్లోజ్ చేసుకుంటాం.